హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ద స్ట్రైట్ లైన్స్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 0 అండి. క్వశ్చన్ సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 0 మనం తీసుకుంటున్నాండి. ఇది మనం రకరకాలుగా చేసుకోవచ్చు. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ అనుకుని ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1, బి వాల్యూ కూడా 1 అంటే కనుక వై కోఎఫిషియంట్, సి వాల్యూ 0 అండి. అయితే ఇప్పుడు ఏంటి మనకి స్లోపుకి ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే స్లోపుకి ఫార్ములా ఏంటంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అండి. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అండి, మైనస్ ఏ బై బి అంటే -1/1 అండి. సో -1 అండి, ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే దీన్ని మనము y ఈజ్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాసుకోవచ్చు అండి. y ఈజ్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాసుకుంటే m అనేది స్లోప్ అండి. సో ఇక్కడ దీన్ని రాద్దామండి. y ఈజ్ ఈక్వల్ టు -x అవుతుందండి. సో m ప్లస్లో ఎంత ఉందండి అంటే స్లోప్ అంటే ఎంత అవుతుందండి ఇప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. మనం అనుకున్నట్లు ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -1 ఉందండి. సో స్లోప్ ఫామ్లో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి, -a బై బి. సో దాన్ని బట్టి -1/-1 అంటే 1 అండి. అలాగే y ఈజ్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో కూడా తీసుకోవచ్చు అండి. -y ఈజ్ ఈక్వల్ టు -x. సో y ఈజ్ ఈక్వల్ టు x అండి. సో m ప్లస్లో ఎంత ఉందండి 1 అండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదండి సెకండ్ ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.